హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ 2 ఇయర్స్‌గా నేను శారీస్‌తో స్టిచ్చింగ్ చేసుకున్న ఫ్రాక్స్ అయితే ఇవాల్టి వీడియోలో అయితే మీకు చూపిస్తానండి. కొన్ని కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఎలా బడ్జెట్‌లో ఫ్రాక్స్ అనేవి డిజైన్ చేసుకోవాలో నాకొచ్చినట్టు నేను డిజైన్ చేసుకున్నానండి. చాలా తక్కువ బడ్జెట్‌లో 1000 రూపాయల అలాగే 500, 400 కూడా బడ్జెట్ అయినవి కూడా ఉన్నాయి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ అండి. వెల్కమ్ టు గామిని బ్యూటీ అండ్ ఫ్యాషన్ అండి. ఇవాల్టి వీడియో చెప్పాను కదా! నేను లాస్ట్ 2 ఇయర్స్‌గా స్టిచ్ చేసుకున్న, అలాగే 4 ఇయర్స్ బ్యాక్ కూడా స్టిచ్ చేసుకున్న ఫ్రాక్స్ కూడా దీంట్లో అయితే చూపిస్తాను. రెగ్యులర్‌గా నేనెప్పుడైనా తెలుగు ఫెస్టివల్స్ ఉంటాయి కదా! గుడికి అది వెళ్ళినప్పుడు గానీ, ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు గానీ, ఈ ఫ్రాక్‌నే ఎక్కువ ఇష్టపడతానండి. రీసెంట్‌గా అంటే క్రాప్ టాప్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూపించే క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ అండి. ఇది ఇక్కత్ ప్రింట్ అయితే వచ్చింది. కంప్లీట్ రేయాన్ ఇది. చాలా మెత్తగా కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. అయితే నాకున్న ఫ్రాక్స్ అన్నీ కూడా నేను ఎలా అంటే 3/4 హ్యాండ్స్ కానీ, ఫుల్ హ్యాండ్స్ 19 పెట్టుకుంటాను. మీకు తెలిసే ఉంటుంది. కానీ దీనికొచ్చేసి 3 పెట్టానండి. చాలా షార్ట్ హ్యాండ్స్. నేనెప్పుడు షార్ట్ హ్యాండ్స్ అసలు వేసుకోలేదు. చిన్నవి. ఏదో అన్‌కంఫర్టబుల్‌గా అయితే ఉంటుంది. కానీ మనం అవి కూడా వేసుకోవాలి. డిఫరెంట్ లుక్ అయితే ఉండాలి అంటే, ఇకపై వీడియోస్‌లో ఈ ఫ్రాక్స్ కూడా నేను వేసుకొని, అలాగే ఈ ఫ్రాక్ బడ్జెట్ ఎలా వచ్చిందంటే, ఇది మీటర్ వచ్చేసి క్లాత్ నాకు 150, 200 అరౌండ్ అప్పట్లో 2 ఇయర్స్ బ్యాక్ అయితే పడిందండి. నేను దీన్ని ఎక్కువగా ఏసుకోలేదు. 4, 5 టైమ్స్ అయితే ఏసుకున్నాను. అంతే గుడికి అది వెళ్ళినప్పుడు అంతే. ఫ్రాక్స్ కదా! నార్మల్‌గా మనం ఏంటంటే కుర్తీ సెట్స్ ఎక్కువ ఇష్టపడతాం కదా! అలాగే ఈ ఫ్రాక్ అనేది వేస్ట్ దగ్గర వెనకాల ఇలా తాళ్ళు పెట్టుకున్నానండి. తాళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఫ్రాక్ లూజ్‌గా వేసుకున్నా అది కంఫర్టబుల్‌గా ఉంటుంది. ఫిట్టింగ్ కూడా చూడ్డానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను తాళ్ళు పెట్టుకున్నాను. నార్మల్‌గా నేను డ్రెస్ వేసుకోకపోయినా ఇలా ఫ్రాక్స్ తాళ్ళు వెనకాల పెట్టుకుంటే చూడండి ఎంత బాగున్నాయో. అందుకని చెప్పేసి మీరు కూడా రేయాన్ క్లాత్‌తో ఏమన్నా ఫ్రాక్స్ కుట్టించుకున్నప్పుడు వెనకాల డాట్స్ కానీ లేకపోతే ఇలా తాళ్ళు పెట్టించుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది చిన్నపిల్లల ఫ్రాక్‌లా అనిపిస్తదని ఫీలింగ్ ఉంటది. అలా ఫీలింగ్ ఏమి ఉండదు. లుక్ వైస్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ చూసారా జస్ట్ వేసుకోపోయినా వెనకాల కట్టుకోగానే అలాగే ఎవరికైతే ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు టైట్ అని అలా ఉంటదో జిప్ అయితే పెట్టించుకోండి ఖచ్చితంగా. నాకు జిప్ పెట్టుకోవడం రాదండి. నార్మల్‌గా నాకొచ్చుంటే ప్రతి డ్రెస్‌కి నేను జిప్పే పెట్టుకుంటాను. జిప్ ఉండడం వల్ల ఏంటంటే మనం వేసుకున్నప్పుడు ఇబ్బంది పడం. అలాగే వేసుకున్నప్పుడు ఒకవేళ మనం ముందుగా రెడీ అయిపోయినా అది హెయిర్ స్టైల్ గానీ ఏమీ చెరగకుండా ఉంటుంది. ఇంకొకటేంటంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫ్రాక్స్ చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయండి క్రాప్ టాప్స్ కన్నా. ఎందుకంటే అటాచ్‌మెంట్ అనేది ఉండదు. పైనుంచి వేసేసుకుంటాం కాబట్టి ఫ్రీగా ఉంటామండి. అదే క్రాప్ టాప్స్ అలాంటివైతే మనం ఏంటంటే వాటిని చూసుకోవడం గానీ, బయట సెట్ చేసుకోవడం గానీ ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అలాగే ఎప్పుడైనా నెక్ మనం 6 పెట్టుకున్నా, 5 ½ పెట్టుకున్నా, 5 పెట్టుకున్నా కూడా వెనకాల తాళ్ళు వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే చాలా మందికి కొంచెం 4, 5 పెట్టినా కూడా డీప్‌గా అనిపిస్తది ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్. ఇది మా అమ్మగారి ఫ్రాక్ సారీ శారీ అండి. ఈ శారీతో నేను ఫ్రాక్ అయితే డిజైన్ చేసుకున్నాను. ఈ శారీకి నాకు ఏం లేదు. నా దగ్గరున్న లైనింగ్ వేసేసుకున్నానంతే. శారీకి ఆల్రెడీ లేస్ అటాచ్‌మెంట్ అయ్యుంది కాబట్టి కింద మనకి బార్డర్ వేయకుండా అదే లేస్ అనేదొచ్చింది. చూడ్డానికి చాలా బావుంది. ఏదో పట్టు నేమ్ చెప్పారండి. ఇది నార్మల్‌గా ఏదన్నా చిన్న టెంపుల్‌కి అది వెళ్ళినప్పుడు వేసుకోవడానికి కూడా చాలా బావుంటది. దీనికి ప్లెయిన్ చున్నీ నార్మల్‌గా మనం 150 ఆ రేంజ్‌లో కొనుక్కుంటాం కదా రెగ్యులర్‌గా. దాంతో పేరప్ చేసుకుంటే చాలా బావుంటది. ఇవన్నీ నేను వేసుకొని ఎందుకు చూపించట్లేదంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి వేసుకుంటానండి. అలాగే ఈ దీనికి ప్రిన్సెస్ కట్ అయితే నేను పెట్టలేదు. ఈ ఫ్రాక్ కుట్టినప్పుడు నేను ప్రిన్సెస్ కట్ అనేది ఎందుకో నార్మల్ డాట్స్ ఏసుకుంటే సరిపోద్ది కదా! మళ్ళీ దానికి షేప్ డ్రా చేయాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ మీషోలో తీసుకున్నదండి. చాలా కాస్ట్ అయితే పెట్టుకున్నా. అంటే శారీ బావుందని చెప్పేసి మా మమ్మీ ఉంచేసుకున్నారు. రిటర్న్ పీరియడ్ అయితే అయిపోయింది. తర్వాత ఏమైందంటే శారీ కట్టుకుంటే అసలు గాలేయకపోవడం గానీ సంథింగ్ అలా ఉంది. సరే ఫ్రాక్ డిజైన్ చేసేసుకో అని చెప్పారు. ఎందుకంటే మనం ఇలా ఎక్కడికైనా వెళ్ళొచ్చిన తర్వాత వెంటనే తీసేస్తాం. 1 డే అంతా ఉంచుకోం కదా! జస్ట్ బ్లాక్ కలర్ ఫ్రాక్ ఉన్నట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇదైతే స్టిచ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీనికి బార్డర్ అయితే చాలా బా వచ్చిందండి. నెక్ కూడా డిఫరెంట్
డిఫరెంట్‌గా అయితే పెట్టుకున్నాను. దీనికి బ్లాక్ కలర్ లేస్ వేస్తే చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి ఈ శారీ మా మమ్మీ 350కి అలా తీసుకున్నారండి. 2 టైమ్స్ వేసుకున్నారు. దీనికి పెయింట్ డిజైన్ ఉంది కదా! పెయింట్ స్మెల్ నేను భరించలేకపోతున్నాను అన్నారు. కానీ క్లాత్ వచ్చేసి చాలా మూవ్‌మెంట్‌లో ఉంది. అంటే మూవ్‌మెంట్ అంటే ఎలా ఫోల్డింగ్ చేస్తే గానీ, ఫ్రిల్స్ కానీ అంత లైనింగ్ ఎక్కువ వేయకపోయినా చాలా ఫ్రిల్డ్‌గా అలా అయితే వస్తుంది. అయితే సరే అని చెప్పేసి నేనేం చేశానంటే దానికి లైనింగ్ 3 మీటర్స్ తీసుకొచ్చాను. 3 మీటర్స్ మనకు 150 రూపీస్ అవుతుంది. అంటే 150 + 350 500 రూపీస్‌లో ఈ ఫ్రాక్ అయితే అయిపోయింది. ఈ ఫ్రాక్ వేసుకున్న ప్రతిసారి చాలామంది ఫ్రాక్ చాలా బావుందని అంటారండి. అలాగే హ్యాండ్స్‌కొచ్చేసి నేను అదే ఏంటి స్ట్రెచబుల్ ఎలాస్టిక్ అయితే వేశాను. హ్యాండ్ డిఫరెంట్‌గా కనబడడానికి. నెక్స్ట్ ఈ సారీ అండి. ఇది మా అమ్మగారికి బాడీ పార్ట్ ఉంది కదా! అది బ్లౌజ్ పీస్ పూజకి వెళ్ళినప్పుడైతే పెట్టారు. అయితే ఆల్రెడీ అలాంటిది బ్లౌజ్ ఉంది కదా! నేను స్టిచ్ చేసుకోను అని పక్కన పడేస్తే, సరే అమ్మ అయితే నాకిచ్చేయి అని చెప్పేసి నేను తీసుకొని దాని మధ్యలో ఈ వైన్ కలర్ వచ్చింది కదా! ఈ కలర్ నేను ఫ్యాబ్రిక్ స్టోర్‌కి వెళ్ళి ఆహ్ అది ఉంది కదా! ఏంటంటే మర్చిపోతున్నానండి క్లాత్ నేమ్స్. సిల్క్ ఉంది కదా! సిల్క్ మెటీరియల్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకొచ్చానండి. 4 మీటర్స్‌లో కింద చున్నీకి 1 మీటర్ తీసేసాను. ఇంకా 3 మీటర్స్ ఏమో కింద అటాచ్‌మెంట్ చేశాను. 2.75 ఇంకొంచెం ఏమో బాడీ పార్ట్‌కి వేశాను. అది కూడా 500లో అలా అయితే అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ వచ్చేసి ఇదండి నెట్ క్లాత్. ఇదేంటంటే నెట్ వచ్చేసి 3 మీటర్స్, సాటిన్ వచ్చేసి 2 మీటర్స్, లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్. బాడీ పార్ట్ ఉంది కదా! ఇదొచ్చేసి 250 రూపీస్ అయితే పడింది. లోపల లైనింగ్ ఏమో 1 మీటరు. మొత్తం ఇది కూడా నాకు 650 అరౌండ్‌లో అయితే అయిపోయింది. ఇది వేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. అలాగే నా వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ ఏమన్నా బాగోకపోతే కొంచెం స్కిప్ చేసేయండి. ఈ రూమ్‌లో తప్ప నేను ఇంకెక్కడ వీడియో చేయలేను. ఎందుకంటే మాకు 3 రూమ్స్ ఉంటాయి. ఒకటి అమ్మకి కిచెన్ రూమ్ ఉంటది. ఒక బెడ్‌రూమ్‌లో అందరం పడుకుంటాం. ఇది మనకి బయట వెలుగులో ఉంటుందండి. ఇక్కడ మాత్రమే వీడియో క్లారిటీగా వస్తది. ఇది దేవుడి రూమ్ అండి. అందుకే ఈ రూమ్‌లో అయితే ఏముండదు. చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ మిషన్ ఉంటుంది మనది. ఆ మిషన్ దగ్గర నేను ఫోన్ ఇలా జస్ట్ టేబుల్‌కి మిషన్‌కి ఉంటది కదా! అక్కడ పెట్టి ఇలా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్‌గ్రౌండ్ అనేది వీలైతే త్వరలో కొంచెం చేంజ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ ఫ్రాక్ వచ్చేసి 650 అరౌండ్‌లో అయితే అయిపోయింది చాలా ఈజీగా. నెక్స్ట్ ఇది నా బర్త్‌డే ఫ్రాక్ అండి. ఇది నేనే స్టిచ్ చేసుకున్నాను. ఎప్పుడు నేను అంబ్రెల్లా అయితే ట్రై చేయనండి. ఎందుకంటే నేను కొంచెం సన్నంగా ఉంటాను కదా! అని అప్పట్లో నేను ఏ ఫ్రాక్ కుట్టినా ఫ్రిల్సే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం ఏంటంటే అంబ్రెల్లా పెట్టుకోమని మా సిస్టర్ అయితే చెప్పారు. ఆ కటింగ్ నాకు చాలా డౌట్ అండి. కానీ ఫ్రాకు నిజంగా చెప్తే నమ్మరు. 4 ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. అలాగే ఫ్రాక్ వేసుకొని నా బర్త్‌డేకి మళ్ళీ ఫ్రాక్ వేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. థాంక్ యూ.